ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడున్న సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తప్పకుండా రేపటి రోజున నీ జీవితంలో నువ్వు కని విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నావు. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు. నీ మనసును నిర్మలంగా ఉంచుకొని అందులో ఉన్నటువంటి విషయాలన్నీ శ్రద్ధగా ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో తప్పకుండా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఎలాంటి కష్టాలు సమస్యలున్నా కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని ఉంటారు కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటారనమాట. మన కష్టాలకి మాకు ఏదైనా ఒక పరిష్కార మార్గం దొరికితే బాగుండు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి. మనకు షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయమండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటాను. నాకంతా కూడా మంచి జరిగిందండి. నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నటువంటి సమయంలో గురువుగారు నాకు ఎంతో మంచి చేశారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా మీకు జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, నరదిష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగం రాకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ధనం నిలకడ లేకపోవడం, ఇలాంటివన్నీ ఒక్కొక్కరి జీవితంలో ఒక కష్టం అనేది ఉంటుంది కదా. ఆ కష్టాలకు తగినటువంటి పరిష్కారం మనం దొరకాలని ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి మీకు సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి. మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. మీ సమస్యలకు తగినటువంటి పరిష్కారం మీకు కొన్ని పూజలు కానీ చిన్న చిన్న పరిహారాల రూపంలో చెప్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి. 26/6/2025 అనగా రేపు గురువారం రోజు నీ జీవితంలో నువ్వు ఎన్నడూ విననటువంటి, కని విని ఎరగనటువంటి ఒక శుభవార్తను తప్పకుండా వినబోతున్నావు. మరి ఆ శుభవార్తను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను. ఎన్నో రోజుల నుంచి నన్ను అతిగా ఆలోచిస్తూ, అంటే నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటినీ నువ్వు ఎవరితో చెప్పుకోలేక అన్నీ కూడా నాతో విలపించుకుంటూ బాధపడుతూ ఉన్నావు. నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ నేను తప్పకుండా ఇప్పుడే సమాధానం చెప్తాను. మరి నా సందేశాన్ని నువ్వు పూర్తిగా వినేందుకు, నీ మనస్సును సంతోషంగా ఉంచుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను. నీకు ఎప్పుడు కూడా ఒకటి చెప్పనా, అతిగా ఆలోచించడం వల్ల ఆ మానసికమైనటువంటి బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. మన సమస్యలకు పరిష్కార మార్గం దొరకదు. అలాగే మన మనసు ఇంకా వేదనకు గురి అవుతూ మనం ఏం చేయాలో అర్థం కానటువంటి గందరగోళమైన స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. అలాంటి బాధలన్నిటినీ తప్పకుండా దూరం చేసుకోవాలి. నీ మనస్సులో ఆలోచనలన్నీ తొలగించుకోవాలి. నీకంతా కూడా అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. నేను చెప్తున్నానుగా, ఎవరు నిన్ను ఎన్ని మాటలతో బాధ పెడుతున్నా నువ్వు అన్నీ మౌనంగా భరిస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించే తీరు ఎప్పుడు కూడా నిజంగా చాలా అభినందనీయం. త్వరలోనే అందరికీ కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, నిజంగా అది గొప్ప సమాధానం అయితే ఇవ్వబోతుంది. చూడమ్మా, నేను నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టింది లేదు. అలాగే నీవు నా యందు కేవలం భక్తి భావంతో ఆరాధన కలిగి నాపై నువ్వు ఎప్పుడు కూడా ఎనలేనటువంటి నమ్మకంతో, ప్రేమతో ఎప్పుడు కూడా ఉండేంత నమ్మకాన్ని నీకు తప్పకుండా నేను కల్పిస్తాను. అలాగే నేను కూడా నీ యందు ఎక్కువ ప్రేమతో ఉంటాను. ఎవరూ లేరని వేదనకు గురి అవుతూ కూర్చోవద్దు. ప్రతిసారి నీ మనస్సును నేను ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను. ఎవరూ లేరు అని నువ్వు ఒంటరిగా బాధపడద్దు. ఆ ఊసు నీకు వచ్చినప్పుడే బాబా ఉన్నాడు కదా అనే ధైర్యాన్ని నీలో నువ్వు తప్పకుండా నింపుతాను. నీవు నాకు ఏది ఇవ్వనవసరం లేదు. కేవలం ప్రేమను ఇస్తే చాలు. నమ్మకాన్ని నాకు ఏర్పరచుకుంటే చాలు. అలాగే నువ్వు ఏదైనా నాకు ఇచ్చిన నమ్మకాన్ని అయితే పెంచుకుంటావో అందుకు రెట్టింపు అయినటువంటి లాభాన్ని నేను నీకు త్వరలోనే ఇస్తాను. కష్టం అనేది ఎవరికైనా సహజమే. అలాగే కష్టం కనుక వచ్చేటువంటి
వచ్చిన తర్వాత అంటే సంతోషం కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అంటే కష్టం వెళ్ళిన తర్వాత సంతోషం వస్తుంది కదా! అది ఇంకా నీకు సంతోషాన్ని అందిస్తుంది. కాబట్టి నీకున్నటువంటి మానసికమైనటువంటి బాధ అంటే చాలా ఎక్కువగా నీలో కనిపిస్తుంది. కాబట్టి అతిగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. నీ మనసులో ఆ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. ముందు కాసేపు ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకో. నన్ను నమ్మి అనుక్షణం నన్నే తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వారి కష్ట సుఖాలన్నీ కూడా నేను నీకు పంచుకుంటూ ఉంటాను. వారి వెంట నడుస్తూ ఉంటాను. వారికి ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టను. అలాగే నీ మనస్సులో ఎలాంటి భయాలను లేకుండా మీకు అడుగడుగునా ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను. మీరు కోరుకున్న విధంగా తప్పకుండా జరిగేలా చేస్తాను. అలాగే త్వరలోనే నీ కోరిక తీరి నీకు మానసికమైనటువంటి ఆనందంతో ఇప్పటి వరకు నువ్వు ఏ సంఘర్షణలో అయితే తల్లడిల్లిపోతూ ఉన్నావో అవన్నీ కూడా తొలగిపోయి గొప్ప శుభవార్త నీకు అందేలా నేను తప్పకుండా చేయబోతున్నాను. అలాగే నీకు దేని గురించి అయితే బాధ కలిగిందో ఆ కారణం వల్ల నువ్వు ఏ విధంగా అయితే బాధపడ్డావో అవి కూడా తొలగిస్తాను. తప్పకుండా నీ జీవితాన్ని చక్కబెడతాను. అలాగే నీ భర్తకు ఒక మంచి పదోన్నతి కూడా లభించబోతుంది. అది ఎందులోనైనా కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగరీత్యా కానీ మంచి పదవి అయితే లభించబోతుంది. అది కూడా నా అనుగ్రహం ద్వారానే అని తెలుసుకో. ఇక నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు తప్పకుండా నేనైతే ముగింపు పలకబోతున్నాను. నువ్వు ఉద్యోగం రావాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి నీ కల తప్పకుండా నెరవేరబోతుంది. ఓర్పుతో ఉండు. అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించేటువంటి అదృష్టం నీకు తప్పకుండా రాసిపెట్టి ఉంది. మహాలక్ష్మిలా ఎప్పుడు కూడా నిండుగా ఉండేటువంటి నీకు ఎప్పుడు కూడా మానసిక బాధ ఉండకూడదు. అది ఉండడం వలన నీ మనసులో నువ్వు ఇంకా కృషించిపోవడమే కాకుండా నలుగురితోనూ సంతోషంగా కూడా గడపలేవు. అలాగే నలుగురితో ఉండలేకపోయినా పర్లేదు, కనీసం నీ కుటుంబంలో అయినా సఖ్యతగా ఉండేటువంటి నీ ఆలోచన విధానాన్ని ఎప్పటికీ పొందలేవు. కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి సంఘటనలన్నిటినీ కూడా దూరం చేసుకొని నిండైనటువంటి ధైర్యంతో సంతోషంగా నీ పెదవులపై ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండు. ఎంత కష్టం వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలా అయితే భరించావో అంతే విధంగా రాబోయేటువంటి రోజులు కూడా ఇప్పటికే నీకు కష్టం అనేది ఎలా ఉంటుందో పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా, చిన్న చిన్న సమస్య వచ్చినా కూడా అసలు ఏమాత్రం కృంగిపోవద్దు. నాపై నీకు నమ్మకం ఉంది కదా, అది చాలు. నిన్ను జాగ్రత్తగా నడిపించడానికి ఎప్పుడు కూడా అది నీకు ఒక గొప్ప అస్త్రంలా పనిచేస్తుంది. అలాగే నీ బాధ్యతను, నువ్వు కర్తవ్యాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా నిర్వర్తిస్తూ ఉండు. అలాగే ఒక మాట కూడా చెప్తాను, తప్పకుండా ఆచరించి చూడు. నీవు నీ మనసును ప్రశాంతంగా, అలాగే నీ మానసికంగా దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో ఆ బాధ అంతా కూడా తొలగిపోవాలంటే ప్రతినిత్యము కూడా రామాయణాన్ని పారాయణం చేస్తూ ఉండు. అప్పుడు నీకు సకలము చేకూరుతాయి. సందేహించనవసరం లేదు. రామాయణం పఠించడం వారికి శ్రీరాముడు ఎప్పుడు కూడా అంతా మేలే చేస్తాడు. నీ సంఘటనలన్నీ కూడా దూరం చేస్తాడు. కార్యంలో అన్ని విజయాలే ప్రాప్తించేలా ఆయన అనుగ్రహం నీకు తోడవుతుంది. నీ మనసులో ఉన్న వేదనంతా కూడా దూరం చేస్తాడు. కాబట్టి ఓర్పుగా ఉండు. అలాగే ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదని తెలుసుకో. ఒక్కొక్కసారి ఒక్కొక్క కష్టం, ఒక్కొక్కసారి ఒక్కొక్క సుఖం వస్తూనే ఉంటాయి, మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఇదంతా కూడా కేవలం నాటకమే అని నువ్వు తెలుసుకో. ఈ నాటకంలో కేవలం నీ పాత్రను నువ్వు ఎంతవరకు పోషించావు అనేదే ఇక్కడ ముఖ్యం. కాబట్టి నీ పాత్రను నువ్వు చాలా చక్కగా అందంగా నటించి చివరికి నలుగురిలోనూ నువ్వు ఎప్పుడు కూడా ఆదర్శవంతమైనటువంటి గొప్ప వ్యక్తిగా నిలిచిపోయే విధంగా నీ ప్రవర్తన ఉండాలని తెలుసుకో. నీవు అనుకున్నటువంటి గొప్ప శుభకార్యం అతి త్వరలోనే తప్పకుండా జరగబోతుంది. నిండైనటువంటి మనస్సుతో నీ బాబాని అడిగావు కదా, మరి ఆ శుభకార్యాన్ని జరిపించకుండా ఉంటానా? దేని గురించి అయితే తాపత్రయపడుతున్నావో ఆ శుభకార్యం అయితే జరుగుతుందిలే. నీ మనసులో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పక్కన పెట్టు. నీ మనసుతో ఆలోచన చెయ్యకు. నిండైనటువంటి నీ యొక్క ఆనందమైనటువంటి జీవితాన్ని సంతోషంగా నీ కుటుంబంతో గడుపుతూ ఉండు. నీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ తొలగించుకో. నీ మంచిని ఈ లోకం తప్పకుండా గుర్తిస్తుంది. అలాగే పూర్వ వైభవం నీకు మరలా రాబోతుంది. అంతటి లాభం, కీర్తి, గొప్ప అదృష్టం కలగబోతుంది. ముందు నీ మనస్సును నిర్మలంగా ఉంచుకుంటేనే కదా ఆ తర్వాత నువ్వు పొందేటువంటి లాభాలను, అదృష్టాలను ఎంతో ఆనందంగా గడపగలవు. అప్పుడు నీకు ఎలాంటి కష్టాలు ఉండవు, ఎలాంటి మానసిక ఆందోళనలు ఉండవు, దేనికి కూడా ఎక్కువగా బాధపడవు. అలాగే
నీ యొక్క కొంతమంది మాయ మనుషులు కొంతమంది నీకు పరిచయం కాబోతున్నారు. అలాంటి వారి మాటల్లో మాత్రం నువ్వు చిక్కుకొనవద్దు. ఎంతవరకు నువ్వు వారికి దూరంగా ఉంటే నీకు అంత మేలు జరుగుతుంది. అలాగే ఇది విన్నటువంటి సమయంలోనే నీకు నీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఒక కష్టం నుండి నువ్వు బయటపడగలుగుతావు. నీ ఇంట్లో విజయదేవత అడుగు పెట్టబోతుంది. మీరందరూ కూడా నా బిడ్డలే. మిమ్మల్ని నేను కాపాడుకోవడం నా కర్తవ్యం. అలాగే మీ మనసును పాడు చేసుకోకుండా ఉన్నటువంటి సమయంలో ఇలాంటి మంచి మంచి మాటలను మీకు అందిస్తూ మీకు ధైర్యం చెప్పడం నా బాధ్యతగా భావించి ఇదంతా కూడా ఒక సందేశంలో మీకు నేను తెలియపరుస్తున్నాను అనేటువంటి నమ్మకాన్ని మీకెప్పుడు కూడా నేను కోల్పోకుండా ఉంటానని ఈ సాయిని నీ నుండి కోరుకుంటూ ఎప్పుడు కూడా నువ్వు ఆనందంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. రాబోయేటువంటి ప్రమాదాలన్నీ కూడా నేను తప్పకుండా తరిమి కొడతాను. తప్పకుండా నీకు ఒక శుభవార్తను నువ్వు వినబోతున్నావు, నేను చెప్పబోతున్నాను. నేను నీకెప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాను. నువ్వు నడిచే దారిలో నీకెప్పుడు కూడా వెన్నంటే ఉండి నిన్ను కాపాడుతూ ఉంటాను. ఇది నిత్య సత్యం. కొందరు అనుకోవచ్చు, అయ్యో మాకు ఎప్పటి నుండో ఎన్నో సమస్యలు కష్టాలు ఉన్నాయండి. ఇప్పటి వరకు కూడా మేమైతే ప్రతిరోజు బాబాగారికి పూజ చేసుకుంటూ ఉంటాము. అలాగే మా సమస్య ఏమిటో ఆయనకు ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాము. అలాగే కొన్ని బాబాగారికి సంబంధించినటువంటి పూజలు చేస్తున్నాము, సాయి లీలామృతం పఠిస్తున్నాము. అయినప్పటికీ కూడా మాకు ఏమాత్రం మార్పు రావడం లేదండి. మా కష్టాలు సమస్యలు ఎప్పుడూ ఒకేలా ఉంటున్నాయి, కానీ వాటి వల్ల మాకు ఏమాత్రం కూడా ఉపశమనం లభించడం లేదు. అలాగే మేము గురువారం బాబాగారికి పూజలు చేసుకుంటున్నాము, బాబాగారికి వెళ్ళి బాబాగారిని దర్శించుకుంటున్నాము. అయినా కూడా ఎన్నో సందేశాలను వింటున్నాము, ఒక శుభవార్త విన్నది లేదు, మా జీవితంలో ఎలాంటి మార్పు చూసింది లేదు అని ఎంతోమంది అనుకోవచ్చండి. కానీ ఒకటైతే నిత్య సత్యం ఏమిటంటే, మన కర్మ తీరిన తర్వాత, మన కర్మ తీరిన వేళ నిజంగా మనకు తెలియకుండా మనం ఏదైనా కానీ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేయడం సహజం కదా. మానవ జన్మ అన్నాక మనకు తెలియకుండా పూర్వజన్మలో చేసినటువంటి తప్పులను బట్టో లేదంటే మంచి బట్టో ఏదైనా ఒకటైతే మనకు తెలియకుండా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటాం. కాబట్టి అలాంటి వాటికి తగినటువంటి అంటే అవన్నీ కూడా ఆ కర్మ ఫలితాన్ని మనం ఖచ్చితంగా నికాసుగా పూర్తిగా అనుభవిస్తే తప్ప మనకు ఉన్నటువంటి కర్మ అయితే తీరిపోదు. కాబట్టి అది తీరేంత వరకు మనం వేచి ఉండాలి తప్పితే ఈ లోపే మనం తొందర పడిపోకూడదు. కొంతమంది వెంటనే అంటే వారికి ఎక్కువ సమస్య వలన తెలియదు కానీ, లేకపోతే బాధ వల్ల తెలియదు కానీ, వారి కోరిక వెంటనే నెరవేరాలని తెలియదు కానీ ఎక్కువగా మదన పడిపోతూ ఉంటారనమాట. అయ్యో మాకు అనుకున్న కోరిక నెరవేరలేదు కాబట్టి బాబాగారు కోరిక నెరవేర్చలేదు, ఇప్పుడు సాయిబాబా గారిని కాకుండా వేరొక దైవాన్ని మనం పూజిద్దాము అని చెప్పి ఆ దైవాన్ని పూజించి మరలా ఆ దైవాన్ని దూషించి ఏ దైవం అయితే కోరికలు నెరవేరుస్తాడో ఆ దైవాన్ని పట్టుకుంటే కాదండి పని అవ్వదు. ఎప్పుడైనా కానివ్వండి, అంటే మన కర్మను అంటే మన కర్మ పూర్తిగా తొలగిపోతేనే ఏ దైవానుగ్రహం అయినా సరే మనకు కలుగుతుంది. అది బాబాగారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, ఎవరైనా కానీ మనకు నమ్మినటువంటి మనం కొలిచినటువంటి ఒక దైవము ప్రతినిత్యము కూడా చివరి వరకు ఆయనపై నమ్మకాన్ని ఏర్పరచుకునే మనసు మనకు ఏ సమయంలో అయినా కూడా మనం ఎంత కష్ట సమయంలో ఉన్నా కూడా గట్టెక్కించేందుకు తప్పకుండా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక కోరిక నెరవేరినప్పుడు లేదంటే సమస్య నుండి మనం బయటపడినప్పుడు కాస్త మనల్ని మనమే ధైర్యపరచుకొని మనకు మనమే నచ్చ చెప్పుకొని జాగ్రత్తగా ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండి ముందుకు వెళ్ళడమే తప్ప మనం చేయవలసినటువంటి పని పెద్ద పని ఏం లేదండి. మనం అన్నీ కూడా చేయవలసినటువంటి పని అంటూ ఒకటి ఉంది. అదేమిటంటే విపరీతమైనటువంటి శ్రద్ధ, భక్తి, అలాగే నమ్మకం. భగవంతుడి పట్ల నమ్మకాన్ని ఏర్పరచుకుంటే చాలు, ఆయన మనకు ఏదో ఒక విధంగా తప్పకుండా దారిని చూపిస్తాడు, రక్షిస్తాడని చెప్పి మనకు మనమే ఒక మంచి నమ్మకాన్ని ఏర్పరచుకొని అప్పుడు మనకు ధైర్యం వస్తుంది. నువ్వు నీ కన్నీళ్లను ఇతరుల నుండి దాచవచ్చేమో కానీ నా నుండి ఎప్పటికీ కూడా దాచలేవని అంటున్నారు బాబాగారు. నిజమేనండి. అది మన మనసులో మనం దేని గురించి అయితే దుఃఖం చెందుతూ ఉన్నామో, దేని గురించి అయితే బాధపడుతూ మదన పడిపోతూ ఉన్నామో అది మన చుట్టూ ఉన్న వారి నుండి మనం దాచిపెట్టవచ్చు. కానీ బాబాగారి దగ్గర మాత్రం దాచిపెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే మనం మనసులో ఉన్నటువంటి భావన కూడా ఆయన పసిగట్టేస్తారు. వెంటనే మన భావన కానీ లేదంటే మనం ఆలోచించేటువంటి విధానం సహా మొత్తం ఆయన ప్రతి ఒక్కటి కూడా కనిపెట్టేస్తాడు. ఎందుకంటే బాబా అంటున్నారు, నేను మీ హృదయంలో కూర్చొని ఉంటాను. కాబట్టి మీ హృదయంలో మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా మీరు ఎటువంటి స్వభావం కలవారో కూడా ఇట్టే పసిగట్టేస్తాను. అలాగే మీకు ఉన్నటువంటి సమస్య పట్ల మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండి ఆ సమస్య నుండి మీరు బయటపడలేక ఆ సమస్య ఎక్కువగా ఆలోచించుకుంటూ ఇక
దేనిపైన కూడా మీరు ధ్యాస అనేది నిలపలేక ఎక్కువగా మీకు మీరే ఏడుస్తూ ఉంటారు చూడండి. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? మీకు తెలియకుండా నేను కూడా లోపల ఏడుస్తూ ఉంటాను. మీరు సంతోషంగా ఉంటేనే నేను మిమ్మల్ని కూడా సంతోషిస్తూ చూసి ఉంటానన్నమాట. ఏదైనా కానీ ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. అధైర్యపడవద్దు, శ్రద్ధ సహనంతో శ్రద్ధ సబూరితో ఉండండి అని ఎందుకు చెప్తూ ఉంటానో తెలుసా? ఆ సమస్య నుండి మీరు ఆలోచించుకోకూడదు. ఆ సమస్యను మీరు దృష్టిలో ఉంచుకోకూడదు. అలాగే సమస్య పట్ల మీకు అధైర్యం అనేది రాకూడదు అనే భావనతోనే మంచి మంచి మాటలను మీకు చెప్తూ ఉంటాను. కాబట్టి నా బిడ్డ, నీ బాధను నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను కూడా లోపల ఏడుస్తూ ఉంటున్నాను. నీ సమస్య గురించి వదిలేయ్. అలాగే నువ్వు దేని గురించి అయితే, ఏ పని మీద అయితే నువ్వు దృష్టిని సారించాలని అనుకుంటున్నావో ఆ పని పట్ల మాత్రమే నువ్వు దృష్టిని సారించు. ఆ పనిలో నీకు విజయం వచ్చిందా లేదా రాలేదా అనే విషయాన్ని పక్కన పెట్టి నీ వంతుగా నువ్వు ఎంతవరకు నీ ప్రయత్నం చేసావు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీ వరకు నువ్వు ప్రయత్నించావా లేదా, అసలు ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టావా లేదా, మొదలుపెట్టి దానిని మధ్యలోనే ఆపివేస్తే కాదు, నీ లక్ష్య దిశగా చేసావా లేదా, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి. సమస్యలది ఏముంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిన్ను ప్రతి ఒక్కటి కూడా సమస్య అనేది బాధ పెడుతూ ఎప్పుడు కూడా పెట్టాలని చూస్తుంది తప్ప ఆ సమస్య నిన్ను ఏమిటి సంతోష పెట్టాలని చూడదు. కానీ ఒకటైతే నిజం, ఏ సమస్య అయితే నీ చుట్టూ ఉంటుందో ఆ సమస్య నీకు అనేక విధాలైనటువంటి గుణపాఠాలను నేర్పిస్తుంది. అంటే నీ చుట్టూ ఉన్న వారి యొక్క స్వభావం నీకు తెలియచేస్తుంది. అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి బయటపడాలి అనుకునేటువంటి ఆలోచన విధానాలను నీకు తప్పకుండా నేర్పిస్తుంది. మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే నలుగురితో ఏ విధంగా ఉండాలనేది కూడా నీకు తెలియచేస్తుంది. ముందు ముందు రోజుల్లో ఒకలా అంటే అలాంటి సమస్య వస్తే నీవు మరలా ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అనే దాన్ని కూడా నేర్పిస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి సమస్యలు రావడం మన మంచి కోసమే అని అనుకోవాలి తప్ప, సమస్య ఉంది నాకు, సంవత్సరాల తరబడి నుండి నా కోరిక నెరవేరడం లేదు, నా సమస్య నుండి నేను బయటపడడం లేదు అని అనుకోవడం కేవలం అది నీ మూర్ఖత్వం అవుతుంది. నీవు పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని నేను ఏమైనా చూడకుండా ఉండడం లేదు అని అనుకుంటున్నావు. నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టం కూడా నీవు చేసేటువంటి సాధనను బట్టి ఉంటుంది. నిన్ను ఉత్తమమైనటువంటి శిఖరాన్ని చేర్చేందుకు నేను ఎంత తాపత్రయపడుతూ ఉంటానో నీకు తెలియదు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నీకు అంతా మంచి లాభాన్ని చేకూర్చబోతున్నాను. ఈలోపు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, అధైర్యంగా ఉండకుండా, ధైర్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉండు. సప్త సముద్రాలైనా దాటి నీకు నీ కష్టాన్ని, నీ బాధలను అన్నీ కూడా తొలగించి నీకు సంతోషాల బాట పట్టించేలాగా ఈ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎన్ని చేసినా కూడా మనకు ప్రతిఫలం రావడం లేదు అంటే అది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మల కర్మల వల్ల, పాపాల వలన అని గుర్తుపెట్టుకో. కానీ ఏ దానికైనా సమయం అంటూ ఉంటుంది. ఆ కర్మ ఫలాలన్నీ తీరిపోయిన తర్వాత నీకు మంచి కర్మలు తప్పకుండా వస్తాయి. అప్పుడు అత్యద్భుతమైనటువంటి గొప్ప అదృష్టయోగం నీకు కలిసి వస్తుంది. కష్టంలో అలాగే బాధలో ఉన్నటువంటి నీకు అసలు ఏమాత్రం కూడా అలుపు సొలుపు లేకుండా బాధపడుతూనే ఉన్నటువంటి నీ మనసుకు మంచి శుభవార్తను నేను ఎప్పుడు కూడా అందిస్తాను. మరి నేను చెప్పే విషయాలన్నీ నువ్వు పూర్తిగా ఆలకించావా లేదా అన్నది అది నేను నీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఏదైనా కానీ అన్ని పనులు కూడా నువ్వు సక్రమంగా చేయడం లేదు. ఏ పని చేసినా సగంలోనే వదిలేస్తున్నావు. నా సందేశాన్ని కూడా నువ్వు పూర్తిగా వింటేనే కదా అందులో ఉన్నటువంటి పరమార్థం నీకు అర్థమవుతుంది. సగం విన్న తర్వాత బాబా నాకు ఎలాంటి సందేశం, మీరు చెప్పినటువంటి సందేశం నాకు జరగలేదు, మీరు చెప్పినటువంటి ఈ మాటలు నా జీవితంలో నాకు అగుపించలేదు అనేటువంటి అంశాన్ని నువ్వు అలవరుచుకొని నాపై అసత్య ప్రవచనాలను సృష్టిస్తావు. అలా ఎప్పుడు కూడా ఉండొద్దు. నీకు మంచి మనసుతో పాటు నీ కల సహకారం కావడం లేదని నలుగురు ఏం చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉంటారు. కానీ నీ జీవితంలో మాత్రం ఎవరి వల్ల కూడా నువ్వు సహాయం పొందలేదని బాధపడుతూ ఉన్నావు కదా. నువ్వు ఎంత కష్టపడినా నీవు అంటే చేరుకునేటువంటి స్థానం ఇప్పటి వరకు నీకు తప్పకుండా ఆ గమ్యం రావడం లేదని, ఆలస్యం జరుగుతూ ఉండడం వల్ల నీవు చాలా నిరాశపడుతూ ఉన్నావు. అలాంటిది ఎప్పుడు కూడా నువ్వు భయపడుతున్నా, నువ్వు ఎక్కువగా దేని గురించి అయితే అంటే నీ జీవితం పట్ల ఆశగా ఉన్నావో అది నీకు పొందడం లేదని చెప్పి నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని బాబా నా స్థానాన్ని మరెవరో తీసుకుంటున్నారని, ఆ స్థానం నాకే దక్కేలాగా చేయని, నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం, మొదటి ఫలితం నాకే ఇవ్వాలని బాధపడుతూ ఉన్నావు కదా. తప్పకుండా నీ ప్రతిఫలం నీకే వస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. రేపటి రోజున నీ జీవితంలో కని విని ఎరగనటువంటి శుభవార్తలను నువ్వు వినబోతున్నావని చెప్పి
నీకు నేను తప్పకుండా సంతోషాన్ని ఇస్తానని చెప్పి ఇక సెలవు తీసుకుంటున్నాను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.